ఈరోజు 6th జరిగిన థర్డ్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 2% ఆఫ్ ఎక్స్ 288. అయితే ఎక్స్ ఎంత? ఎక్స్ ఎప్పుడు 100% ఉంటుంది. 200 ఎలా అవుద్ది? ఇంటూ 50 చేస్తే, అంటే ఇక్కడ ఇంటూ 50 చేస్తే 0 8 5 40 8 5 40 4 5 10 14 14400. ఓకే, నెక్స్ట్ ఎక్స్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 డేస్. ఎక్స్ అనేది 15 రోజుల్లో చేస్తుంది, వై 20 రోజుల్లో చేస్తుంది. అంటే ఎక్స్ వై ఆల్టర్నేట్ చేస్తున్నారు, అంటే ఫస్ట్ ఎక్స్ నెక్స్ట్ వై మళ్ళీ ఎక్స్ వై అలా, అంటే 2 డేస్కి ఒకసారి రిపీట్ అవుతున్నారు. అంటే 2 డేస్లో వీళ్ళిద్దరు ఎన్ని యూనిట్లు చేస్తారు? ఎల్సిఎం 60, 23లో 15 అంటే రోజుకి 7 యూనిట్స్ చేస్తారు. ఇప్పుడు 2 రోజులకి 7 యూనిట్స్, టోటల్ 60 యూనిట్స్. 7 8 56 యూనిట్స్ చేయడానికి ఇంటూ 8 చేసి 16 రోజులు పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఒక రోజు, అంటే ఒక రోజు కలిపితే 17వ రోజు ఎవరు మళ్ళీ రావాలి? ఎక్స్ రావాలి, అంటే 4 యూనిట్స్. 56 ప్లస్ 4 60 యూనిట్స్ వర్క్ అయిపోయినట్టు కదా. అంటే ఎన్ని రోజులు పెట్టింది? 17 రోజులు. నెక్స్ట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ సేమ్ ఉంది 2 సంవత్సరాలకి. సాధారణ వడ్డీ 44 అంట, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 45 అంట. అయితే ప్రిన్సిపల్ ఎంత అన్నాడు. సాధారణ వడ్డీ 44 అంటే ప్రతి సంవత్సరం బై 2 చేస్తే 22. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఒకటి ఎక్స్ట్రా ఎందువల్ల వచ్చింది? ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 1/22. ఓకేనా. ఇప్పుడు మనం రెగ్యులర్గా తెలిసిన ఫార్ములా PTR/100 ఈజ్ ఈక్వల్ టు I. దానితోనే చేద్దాం. P తెలియదు, T అంతా 2 years, R 1/22. పైన పర్సెంటేజ్ 100 ఉంటే కింద 100, ఈ 100 పోతే ఇచ్చినా పర్లేదు. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 44. 2 1 2 22. T అటు వెళ్తే 22 × 22 22 స్క్వేర్ 484. నెక్స్ట్ స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ డివిజిబుల్ బై. ఓకే, ఈ 4కి ఇండైరెక్ట్గా ఏం అడిగారంటే ఎల్సిఎం అని అడిగారు. 12 24 48 58. 2 6 2 12 2 24 2 29 2 3 2 6 2 12 29 3 1 3 2 3 4 29 మళ్ళీ 2తో. ఓకే, ఇంకా అవ్వదు. 2 4 4 3 12 12 24 24 48 ఇంటూ 29 9 72 2 యూనిట్ డిజిట్స్. ఓకే, 2 ఉన్నాయి. 72 9 36 36 7 ఎంత? 43 8 10 53 5 53 నార్మల్ మెథడ్లో చేస్తాను. 9 72 9 36 43 8 16 4 9 2 9 13 92. ఓకే, నెక్స్ట్ ల్యాప్టాప్ కాస్ట్ ప్లస్ సిపి ఇచ్చాడు. అయితే 44% లాస్ వచ్చిందంట. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 44% లాస్ వస్తే సెల్లింగ్ ప్రైస్ అంటే 782 0 అయితే 44 లాస్ అంటే 100లో తీసేస్తే 56% కనుక సిఎస్పి వస్తుంది అంత అని అడిగాడు. ఈ 00 పోతే ఈ 2 గుణించేస్తే 6 12 అన్ని ఓకే, ఈ 2 అవ్వు ఎలిమినేషన్. ఇక్కడ నుంచి 782 56 6 12 8 16 17 7 40 48 5 10 8 16 17 7 6 12 ఇక్కడ మిస్టేక్ అయింది. 6 12 8 2 48 5 10 2 40 41 5 35 35 4 39 2 7 4 ఓకే 2 7 2 7 4 43 472 492 ఎక్కడ వచ్చింది? 6 12 క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయితే మొత్తం వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మెయిన్ ప్రొపోర్షన్ 2/AB. ఇది ఏ అనుకుంటే ఇది బి, అంటే 36 ఏమని రాసుకుంటాం? 6 × 6 3 × 3 రూట్ పోవాలంటే ఒక కార్ బయటకు వస్తే
6 ఇంటూ 3 18. నెక్స్ట్ 400 పియర్స్ వర్ బ్రాట్ 1230. ఓకే, 100 పియర్స్ 1230 లెక్క 400 కొన్నారు అంటే 400 కాస్ట్ ఎంత అవుద్ది? 1230 ఇంటూ 4, ఇది 400 పియర్స్ కాస్ట్. అయితే అతను ప్రాఫిట్ 980 ఇచ్చినట్టయితే సెల్లింగ్ ప్రైస్ డజన్కి 12కి ఎంత అని ఒకసారి చూద్దాం. 4 3 12, 4 2 9, 4 49 20 కొన్నాడు, అందులో 980 లాభం కావాలంటే 19 5900కి అమ్మాలి. ఎన్ని? 400. అయితే అతను 12 విలువ ఎంత అని అడిగాడు. ఈ 00 00 4 కోట్లు 4 3 59 3 9 3 27 5 3 15 177. ఓకేనా? 3 3 -9 4 3 19 -9 10. ఓకే, గ్రేటెస్ట్ నెంబర్ డివిజిబుల్. ఓకే, ఈ రెండింటితో గ్రేటెస్ట్ నెంబర్ ఏది డివిజిబుల్ చేస్తుంది? చేసినప్పుడు 6 5 వరుసగా రిమైండర్లు ఉండాలంట. అంటే ఇందులో 6 పోవాలి, ఇందులో 5 పోతే 1651 20 32. ఈ రెండింటితో భాగించేది అడుగుతున్నాడు. ఇందులో గ్రేటెస్ట్ అన్నాడు కదా, ఫస్ట్ పెద్దది నుంచి చూద్దాం. 137 కదా ఫస్ట్ పెద్దది, ఇక్కడ తీసుకుందాం. 137తో ఫస్ట్ 1651. ఇది ఆప్షన్స్ బట్టి అయితే ఈజీ. 137 1 137 15 8 20 31 137 11లో 3 7 పోతే 4. ఓకే, సంథింగ్ 7 7లో 3 పోతే 4. ఓకే, 2 అవుతుంది. అలా 7 14 3 6 7 2. 81లో అంటే 7 ఉండిపోతుంది. ఒక 7 రిమైండర్ ఉండిపోతుంది కాబట్టి ఇది అవ్వదు. రిమైండర్ ఉండకుండా అవ్వాలి కదా, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ రిమైండర్ తీసి నెక్స్ట్ ఏమంది పెద్దది, ఇది అవ్వదు. నెక్స్ట్ 27 127 16 51 1 127 8 18 38 1 3 7 3 21 3తో 7 3 21 6 7 8 3. ఓకే, ఇది అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఇది కూడా ఉంది కదా, డబుల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. 20 32 ఎంతతో? 127తో 1 127 13లో 7 పోతే 6 9లో 2 చేస్తే 7 12 5 సరిపోయింది. 2 12 5 6 72 42 సరిపోతుంది. 67 42 72 76. ఓకే, అంటే రెండింటికి ఇది డివిజిబుల్ అవుతుంది కాబట్టి 127 సెకండ్ హైయెస్ట్. నెక్స్ట్ ఎప్పుడు గ్రేటెస్ట్ అన్నాడు పైనుంచి చూసుకోవడం మంచిది. 2 ట్రైన్స్ మూవింగ్ ఆపోజిట్. ఓకే, ఎదురెదురుగా వస్తున్నాయి 2 ట్రైన్లు, ఒకటి 60 ఒకటి 50 స్పీడ్తో. లెంత్ ఆఫ్ 1 ట్రైన్ ఇచ్చాడు 430. టైం కూడా ఇచ్చిన 44 సెకండ్లో క్రాస్ అయ్యి అంటే ఇంకో ట్రైన్ అడిగాడు. ఇది నిన్న కూడా చాలాసార్లు వచ్చింది, నేను చాలాసార్లు చెప్పాను, డైరెక్ట్ చెప్పేస్తాను. డిస్టెన్స్ మనకు కావాలంటే 2 ట్రైన్ల లెంత్ అంటే టైం ఇంటూ స్పీడ్. టైం ఎంత? 44 సెకండ్లు. స్పీడ్ ఎంత? ఎదురెదురుగా వస్తున్నాయంటే 2 స్పీడ్లు కలపాలి అంటే 110 km/h మీటర్/సెకండ్లో మార్చుకోవాలి అంటే 5/18. 3తో తిరుగుద్దా 2 9 2 22 ఇంకేం తెలియదు కదా. 3తో 4 22 5 110 110 ఇంటూ 110 121 బై 9. 9 9 10 11 3 31 9 3 27 40 ఇంటూ 9 4 36 మళ్ళీ 4 అంటే 134.44. అది ఇక్కడ తేడా వచ్చింది. ఆపోజిట్ డైరెక్షన్ 44 సెకండ్లు 5/18 2 9 2 11 00 సరిపోయింది. ఇంకొకసారి చూస్తా, సారీ. 60 50 110 కదా, 44. టైం ఇంటూ స్పీడ్. టైం ఎంత? 44 సెకండ్లో క్రాస్ అయింది.
ఎంత పదటండి, రెండు స్పీడ్స్ 110 కిలోమీటర్లు. మీటర్లో మారిస్తే 5/18 అంతవరకు ఓకే. 2 9ల 18, 2 22, 5 5 10, 110, 110, 110, 0. ఎక్కడ తప్పు చేశాను ఒకసారి. నూట 10 ఇంటూ 110 అవుతుంది. 6 వచ్చాయి. ఒక్కసారి మిస్టేక్ అవుతుంది. 9 1 9, 10 11 31, 9 3 27, 27 అంటే 40, 4 0, 9 4 36, మళ్ళీ 40. ఓకే, 13 4 4.4. అక్కడ పాయింట్ మిస్టేక్ చేసాం, సారీ. అంటే ఇందులో 11 4 4.4, 13 4 అంటే ఆల్రెడీ ఎంత ఇచ్చాడు మనకి, 430 ఇచ్చాడు. అంటే ఇందులో 430 తీసేస్తే 0.414, ఓకేనా. జస్ట్ ఆ పాయింట్ వల్ల ఎంత ఇష్యూ అయింది, సారీ. నెక్స్ట్ ముకుంద్ ఇన్వెస్ట్ చేసాము. ఓకే, ఇది కూడా చాలాసార్లు ఇచ్చాడు. ముకుంద్ 5,400 ఇన్వెస్ట్ చేశాడు, సచిన్ 9,400 ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లో 4 ఇయర్స్ కంటే సేమ్ రేట్. అయితే సచిన్కి 960 ఎక్కువ వచ్చింది. ఎందువల్ల అంటే ముకుంద్ కంటే 4,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల. సో డైరెక్ట్ ఆన్సర్ వేసేయచ్చు. డైరెక్ట్ ఫార్ములా PTR/I. P ఎంత, 4,000 గ్యాప్. T ఎంత, 4 ఇయర్స్కి. R మనకు తెలియదు, /100 I ఎంత 960 వచ్చింది అతనికి ఎక్స్ట్రా. ఈ 00కి ఈ 00, ఈ 0 0, 4 4 16, 16 5 40, 16 90, అంటే 6%. ఓకేనా. నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఫ్యూయల్. ఒక ఫ్యూయల్ యొక్క కాస్ట్ ఫస్ట్ 3 సార్లు తగ్గిందంట, ఇలా 15, 40, 60 లెక్క. తర్వాత 45% పెరిగిందంట 4 నెలలు. అయితే ఓవరాల్గా ఫస్ట్కి లాస్ట్కి కంపేర్ చేయమంట. ఫస్ట్ ఎప్పుడైనా 100 ఉంటుంది, 15% తగ్గితే 85 అవుతుంది. అందులో 40% తగ్గుద్ది అంటే 10% 8.5 అంటే 4, 8 4 32, 34 తీయాలి. 34 తీస్తే 1 51. అందులో మళ్ళీ 60%, 5.1లో 6 6 6 5 30.6 తీసేయాలి. అంటే 4 0 20. ఇది 3 నెలలకి. ఇప్పుడు ఏమైంది, 45% పెరిగింది. ఇందులో 10% ఎంత, 2.04 అనేది 10%. అందులో 4 అంటే 4 1 8. ఇంకా 2.04 అనేది 10 అయితే 5 ఎంత అవుద్ది, /2 1.02, 1.02, ఇది కలుస్తుంది. ఎందుకంటే పెరిగింది కదా 1 పాయింట్. అంటే ఇప్పుడు ఎంత అయింది ఫైనల్గా, 8 5 29.58 ఉంది ప్రెజెంట్. చూడండి 100 ఉంటుంది. రెండింటికి గ్యాప్, ఈ రెండింటికి గ్యాప్ ఎంత, 100లో నుంచి తీసేస్తే గ్యాప్ అనేది తెలుస్తుంది. అంటే 29 అంటే దగ్గర 30 అంటే 70 పాయింట్ సంథింగ్. ఓకే, 4th ఆప్షన్. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ ఏజెంట్. డైరెక్ట్ ఫార్ములా DTS. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. ఓవరాల్ డిస్టెన్స్ ఎంత, ఫస్ట్ 150 కిలోమీటర్లు, నెక్స్ట్ 250 అంటే 400 కిలోమీటర్లు. టైం ఎంత, ఫస్ట్ 4 అవర్స్, నెక్స్ట్ 8 అవర్స్. నేను లేదు 50 km/h. ఆప్షన్ B. నెక్స్ట్ ఏ సేల్స్ మ్యాన్ ఆఫర్స్ డిస్కౌంట్ సేల్ పెన్సిల్. ఓకే, బై 20 20 పెన్సిల్ కొంటే 5 ఫ్రీ ఇస్తున్నాడంట. 5% అడిగాడు, ఏముండదు. 25 కలిపి కింద వేసుకుంటే ఫ్రీ వచ్చింది పైకి. సారీ 20 25 కదా. ఓవరాల్ టోటల్ 25 కింద వేసుకుంటే పైన ఎంత లాభం, 5 వచ్చింది కాబట్టి అదే 5 1 5 5 25. 1/5 అంటే ఎంత, ఇంకా మీకు కనిపిస్తుంది 1/5 × 100, 20%.
ఇది డిస్కౌంట్. ఓకేనా. నెక్స్ట్ హైయెస్ట్ అడిగాడు. ఓకే, ఇది ఆప్షన్స్ పెట్టి వెళ్దాం. యాక్చువల్గా ఇప్పుడు మనకి ఎప్పుడైనా 10:5 ఉంది, ఇంకా 3:5 ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది 5 ఒకట్ల 5 2, ఇది పెద్దది, ఇది చాలు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 30 అవుద్ది 5 ఒకట్ల. అంటే కిందన చిన్నది ఉంటే అది పెద్దది అవుద్ది. ఓకేనా. యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్లు అన్నీ ఎలిమినేషన్ అయ్యేలానే ఉన్నాయి, ఎందుకంటే 12 కంటే 19 చిన్నది అంటే 0 పాయింట్లో వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 0 పెట్టుకోవాలి. సేమ్ చిన్నది సేమ్, కానీ ఇక్కడ పెద్దది ఉంది అంటే డైరెక్ట్గా మనం వేసేయవచ్చు. ఇక్కడ సంథింగ్ 1 పాయింట్ వస్తుంది, మిగిలినది 0 పాయింట్. ఓకే, 16వ క్వశ్చన్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెప్పలేము, డైరెక్ట్ నేను చెప్పేస్తున్నా. ప్రీవియస్ ఇయర్లో కూడా మీకు చెప్పే, ఒకసారి మీరు చూసుకోండి. ఏం లేదు, ఇక్కడ గ్యాప్ 1 ఉంది, ఇక్కడ పర్సెంటేజ్ 8 ఉందంటే 100 రావాల్సింది 108 వస్తుంది. ఇక్కడ చిన్నోడికి తక్కువ 17 సంవత్సరాల్లోనే ఎవరికి రావాలి? రిషికి. అంటే ఇది ఎక్కువ ఇవ్వాలి ఇక్కడ రిషి వాల్యూ. ఇంకితనికి ఎక్కువ సంవత్సరాలు ఉంది కాబట్టి తక్కువ ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఇది ఎవరిది? షాన్. అతను ఎవరి దగ్గర? రిషి. అంటే 108. ఈ రెండు కలిపితే ఈ వాల్యూ అని చెప్పాను కదా, అంటే 16 12 అనేది 208 అయితే ఇక్కడ రిషిది 108. ఒకసారి ఇది అర్థం అవ్వకపోతే మీరు ప్రీవియస్లో చూస్తే వస్తుంది. డైరెక్ట్ చేసేస్తాను, చాలాసార్లు చెప్పాను. ఇది 4 5 4 2 4 2 4 7 13 4 13 1 13 13 2 13 4 3 4 27 ఇంటూ 31 7 14 7 3 21 8 3 7. ఓకేనా. ఇది 16th క్వశ్చన్. ఒకసారి మీరు ప్రీవియస్లో చూస్తే అర్థమవుతుంది. డైరెక్ట్ ఏం లేదు, వాడు ఇచ్చిన పర్సెంటేజ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 108. ఇక్కడ 108/100 వేసుకోండి. ఆ రెండు కలిపితే 208 అనేది అతను ఇచ్చిన వాల్యూ ఈక్వల్ అవుతుంది. వీళ్ళిద్దరు గ్యాప్. ఇక్కడ ఎవరికి ఎక్కువ సంవత్సరాలు ఉందో అతనికి తక్కువ అమౌంట్ ఇవ్వాలి, ఎవరికి ఎక్కువ సంవత్సరాలు ఉందో అతనికి తక్కువ రివర్స్లో ఇవ్వాలి. ఓకేనా. ఓకే, క్యూబ్ ఈ ఎడ్జ్ ఇచ్చాడు 19. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏం లేదు, డైరెక్ట్ 6a² కదా. 6a² అంటే 6 ఇంటూ a ఎంత? 19² అంటే 361. 361 ఇంటూ 6 6 6 18 21 6. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 49 మెంబర్ గ్రూప్ మెంబర్స్. గ్రూప్ ఏలో 49 మంది, గ్రూప్ బిలో 35, గ్రూప్ సిలో 31 మెంబర్స్ ఉన్నారంట. వాళ్ళ యావరేజ్ ఏమో, రెస్టారెంట్కి వెళ్ళి యావరేజ్ స్పెంట్ 106, 141, 226 చేశారు. ఇది టోటల్ యావరేజ్ అడిగాడు. ఓకే, ఇది నార్మల్ క్వశ్చన్, నేను లాస్ట్లో చెప్తా ఎందుకంటే ఇక్కడ స్పేస్ లేదు. 19 చూడండి, 18 చెప్తాను, అక్కడ గ్యాప్ ఉంచండి. 19 అంటే 27 స్టూడెంట్స్, యావరేజ్ 53. టీచర్ ఇంక్లూడ్ అయ్యాడు. ఇది ఎన్నిసార్లు ఇచ్చాడో తెలియదు. 700 గ్రామ్స్ పెరిగిందంట. ఎందుకు టీచర్ ఇంక్రీజ్ అవడం అంటే ఒకళ్ళు ఇంక్రీజ్ అయ్యారంటే 28 మంది కూడా 700 గ్రాములు పెరిగింది. అంటే 28 ఇంటూ 7 7 8 56 7 14 అంటే 19.6 kg అందరికీ పెరుగుద్ది. ఓకేనా. అందరికి కలిపి 19.6 పెరుగుద్ది 9700 అయితే. ఇది ఎందువల్ల పెరుగుద్ది? యావరేజ్ కన్నా టీచర్ ఏజ్ అంత ఎక్కువ ఉండడం వల్ల. అంటే 19.6 చేస్తే 0.72.6. ఓకేనా. లాస్ట్ 3 4 12 3 3 19 19లో 12 తీస్తే 7. ఓకేనా. ఇప్పుడు ఏది 18th క్వశ్చన్ కదా, చెప్పలేదు. ఒకసారి ఇది నార్మల్గా చాలా విధాలుగా చేసుకోవచ్చు, నేను బెస్ట్ మెథడ్ చెప్తా. 49 మెంబర్స్ యావరేజ్ ఎంత అన్నాడు? 106. నెక్స్ట్ గ్రూప్ ఏ ఇది, బి ఎంత? 141, 226. 35 మంది 31. ఇక్కడ ఆప్షన్స్లో అన్నింటిలో వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మీరు వీటన్నిటిలో దగ్గర నుండి 150 తీసుకుందాం. మనం 150 తీసుకొని, అంటే మనం మనసులో అనుకుందాం ఒక 150 అవ్వచ్చేమో యావరేజ్ అని, ఓవరాల్గా ఏబిసి అనుకుంటే మనం అనుకుంది 150, కానీ ఇక్కడ ఎంత తక్కువ ఉంది? 150 44 తక్కువ ఉంది. 44 ఎంతమందికి? 49 మందికి తక్కువ ఉంటుంది. 49 44 9 4 36 4 4 16 7 18 19 6 5
అంటే ఇక్కడ ఎంత మైనస్ మనం అనుకున్నది ఏంటంటే ఎంత తక్కువ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 9 తక్కువ ఉంది 150కి. 35 ఇంటూ 9, 95, 45, 3, 27, 27, 37, 315 ఇక్కడ తక్కువ ఉంది. ఓకేనా? ఇక్కడ ఎక్కువ ఉంది 150 కంటే. అంటే ఇది 50, ఇది 26, 76 ఎక్కువ ఉంది. ఎంతమంది? 31 మంది. 76, 6, 3, 18, 7, 21, 6, 7, 14, 15. ఇది ప్లస్ ఎందుకంటే ఎక్కువ ఉంది 23, 50. ఒకసారి ఆ రెండు ఇందులో నుంచి చేద్దాం. ఈ రెండు చేస్తే ఎంత వస్తుంది? 11, 5, 6, 7, 24, 7, 1 మైనస్. ఇక్కడ పాజిటివ్ కదా, ఇందులో నుంచి తీద్దాం ఒకసారి. 11లో 6 తీస్తే 5, 6లో 1, 1, 115. ఓకేనా? 115 మనం అనుకునే దానికంటే, అంటే మనం 150 అనుకున్నాం, దానికంటే 115 తక్కువ ఉందంటే మనం అనుకునే దానికంటే 115 తక్కువ. ఏది? ఇది యావరేజ్. ఈ 115 అనేది వీళ్ళందరి నుంచి తీయాలి. వీళ్ళు ఎంతమంది? ఈ 3 కలుపుదాం. 10, 5, 4, 10. ఓకే ఓకే, ప్రాబ్లం ఏం లేదు. వీళ్ళు 115 మంది ఉన్నారు, మనకు 115 ఎక్కువ వచ్చింది. బై చేస్తే 1 అంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి తీయాలంటే మనం అనుకున్న యావరేజ్ నుంచి 1 తీసేద్దాం. ఎంత వచ్చింది? 149. ఆప్షన్ అదే అవుతుందా? ఓకేనా? ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెడితే నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు లాస్ట్కి చేసుకోవడం మంచిది.